వెనకగోయి అన్న చందంగా తయారైంది వైసీపీలో సీటు గల్లంతైన ఎమ్మెల్యేల పరిస్థితి. తమ సిట్టింగులుగా ఉన్న స్థానాల్లో ఇన్ఛార్జీలు నియమించడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వారంతా ఇప్పుడు పక్క చూపులు చూడడం ప్రారంభించారు. ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా కథ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ ఏబిఎన్ స్టోరీ. 151 సీట్లు 51% ఓట్లు గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఏపీ ప్రజలు కట్టబెట్టిన మెజార్టీ. కట్ చేస్తే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా ఇప్పుడు జగన్ సర్కార్ తిప్పలు తెచ్చిపెట్టుకుంది. దీనికి తోడు ఎమ్మెల్యేల అవినీతి పనితీరుతో మరింత చెడ్డ పేరు మూటకట్టుకుంది. అటు అధినేత ఇటు ఎమ్మెల్యేల తీరుతో విసిగి వేసారిన ఏపీ ప్రజల మార్పు కోరుకుంటున్నారు. సర్వేల ద్వారా ఈ రిపోర్టు తెప్పించుకున్న సీఎం జగన్ ప్రజల మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్యేలను మార్చేస్తామంటున్నారు. సర్వేలలో పాస్ కాలేదు అనే సాకుతో వారికి ఉద్వాసన పలికేస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు జగన్ వీర విధేయులుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు వంటి వారికి సీటు నిరాకరించడంతో వారు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లాక తాను ఆ పార్టీలో చేరతానని ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే తానేనని బుధవారం ఆయన మంగళగిరిలో స్పష్టం చేశారు. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా షర్మిలమ్మ బాటలోనే నడవాలని, ఆమె బాటలో నడుస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులతో అందరితో కూడా కలిసి నేను పనిచేయాలని చెప్పేసి నిశ్చయించుకొని ఈ రోజున మరి వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి వాళ్ళ అబ్బాయి పెళ్లి నిమిత్తం షర్మిలమ్మ గారు, బ్రదర్ అనిల్ గారు, విజయమ్మ గారు, వధూవరులు వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళని కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదిలా ఉంటే మొదటి 2 జాబితాలు కలుపుకొని 13 మంది సిట్టింగ్లు ఉన్న స్థానాల్లో ఇన్ఛార్జీలను నియమించారు. అటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సిట్టింగ్ గా ఉన్న హిందూపురం లోక్సభ సీటును శ్రీరాములు సోదరి బళ్ళారి మాజీ ఎంపీ జె శాంతకు అప్పగించారు. పక్క రాష్ట్రం నుంచి ఉదయం దిగుమతి చేసుకుని మధ్యాహ్నం ఆమెకు హిందూపురం లోక్సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఎమ్మెల్యే స్థానాల విషయానికి వస్తే మొదటి జాబితాలో 3కి, రెండవ జాబితాలో 10 మందికి సిట్టింగుల స్థానాల్లో ఇన్ఛార్జీలను వేశారు. రెండవ జాబితాలో సీటు గల్లంతైన వారిలో మంత్రి అమర్నాథ్ కూడా ఉండటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉంటే సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు టీడీపీ నుండి వైసీపీకి వెళ్లి అనుబంధంగా పనిచేస్తున్న మద్దాలి గిరిధల్ల నియోజకవర్గాల్లో వేరే వారిని ఇన్ఛార్జీలుగా నియమించడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇతర పార్టీల వైపు వారు చూసినా చేర్చుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సీటులో కంబాల జోగులను ఇన్ఛార్జిగా వేయడంతో బాబురావుకు రాజ్యసభ ఇస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నా ఆఖరి నిమిషం వరకు దాన్ని విశ్వసించలేని పరిస్థితి. ఆయన సీటును లాగేయడానికి డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబులు పక్క పార్టీల వైపు చూస్తున్నా వారికి ఏ మేరకు ఛాన్స్ ఉంటుందనేది అనుమానంగానే ఉంది. ఈసారి పత్తిపాడు నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను తప్పించి అక్కడ పరుపుల సుబ్బారావును ఇన్ఛార్జిగా నియమించారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, చెట్టు పల్గొనలకు సీటు లాగేయడంతో వారు పక్కచూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తాను సూచించిన వెంకటేష్ ను ఇన్ఛార్జిగా నియమింపచేసుకోవడంతో అక్కడ పెద్దగా ఇబ్బంది ఆయనకు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇన్ఛార్జీల మార్పుల విషయంలో బెజవాడ బ్రదర్స్ గా పిలువబడే వెల్లంపల్లి, మల్లాది విష్ణులకు పార్టీ అధినేతే చిచ్చు రాజేశారు. అటు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్లంపల్లికి కేటాయించడంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే కార్యకర్తల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి తోడు సెంట్రల్ కు వెళితే ఓటమి తప్పదని గ్రహించిన వెల్లంపల్లి తనను వేరే చోట ఇన్ఛార్జిగా వేయాలని సీఎం ని కోరతామని అంటున్నారు.